ఇప్పటికీ ఇరాన్ అమెరికా మధ్య చర్చలు నడుస్తా ఉన్నాయి. ఇంకా యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఒకరిపై ఒకరు బాంబులు వేసుకుంటూనే ఉన్నారు. అందులో చాలా మంది చిన్న చిన్న పిల్లల సైతం కూడా మరణిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఫస్ట్ రౌండ్ లో ఏమీ తేలలే. ఇస్లామాబాద్ పాక్ మధ్యవర్తిత్వంలో ఇరాన్ అమెరికా చర్చలు. యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, ఇరాన్ స్పీకర్ గలీబాఫ్ వృద్ధాల భేటీ. ఫస్ట్ రౌండ్ లో 2 గంటల పాటు చర్చలు, ఒప్పందాలపై నోట్స్ మార్పిడి. నేడు మరో రౌండ్ చర్చలు జరిగే అవకాశం. షరతులపై పట్టువిడని ఇరు దేశాలు. 5 గంటలు ఆలస్యంగా మీటింగ్ ప్రారంభం. అంతకుముందు ఇరు బృందాలతో పాక్ ప్రధాని షరీఫ్ వేర్వేరుగా సమావేశం. చర్చలు విఫలమైతే పరిస్థితి మరోలా ఉంటుందని ట్రంప్ హెచ్చరిక. ఇస్లామాబాద్ మరియు పాక్ మధ్యవర్తిత్వంలో ఇరాన్ అమెరికా మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఒక చర్చ విఫలమైంది, మళ్ళీ కూడా రౌండ్ టేబుల్ చర్చ కూడా ఉండబోతుంది. ఇది 5 గంటల ఆలస్యంగా మీటింగ్ ప్రారంభమైంది అంటూ కూడా వార్త చూస్తా ఉన్నాం. పశ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలికే దిశగా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో అమెరికా ఇరాన్ ప్రతినిధుల మధ్య శనివారం సాయంత్రం ముఖాముఖి చర్చలు ప్రారంభమయ్యాయి. సిటీలోని సెరెనా హోటల్లో పాక్ మధ్యవర్తిత్వంలో 2 గంటల పాటు జరిగిన మొదటి రౌండ్ చర్చల్లో ఇరు పక్షాలు ఎలాంటి నిర్ణయానికి రాలేకపోయాయి. వీలైతే శనివారం రాత్రికే లేదంటే ఆదివారం రెండో రౌండ్ చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయని పాక్ ఇరాన్ మీడియా సంస్థలు వెల్లడించాయి. అమెరికా ప్రతినిధి బృందానికి వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నాయకత్వం వహిస్తుండగా ఆయనతో పాటు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జేర్న్ కుష్నల్, పశ్చిమాసియా ప్రతినిధి స్టీన్ విట్పాన్ ఉన్నారు. ఇరాన్ బృందానికి పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బగేర్ గాలిబాగ్ నాయకత్వం వహిస్తుండగా విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్జీ సహా ఇతర నాయకులు ఈ బృందంలో ఉన్నారు. దీనికి సంబంధించి ఇస్లామాబాద్ సంబంధించి ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న శనివారం సాయంత్రం ముఖాముఖి చర్చలు అయితే విఫలమైపోయి సమయం సరిపోక విఫలం చేసి ఆదివారం కాబట్టి ఆదివారం రోజు మళ్ళీ ఒక రౌండ్ టేబుల్ వేసుకునేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇందులో ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అలాగే అతని అల్లుడైనటువంటి జేర్న్ కుష్నర్ సంబంధించినటువంటి వీళ్ళు ఇస్లామాబాద్ జేడీ వాన్స్ ఆహ్వానిస్తున్న మునీర్. అంటే ఇక్కడ ఇంకా యుద్ధం సంబంధించినటువంటి ఇంకా శాంతి చర్చలు జరగలేదు, ఇంకా యుద్ధం కొనసాగుతున్న యుద్ధంలో చాలా మంది ప్రజలు అస్తవ్యస్తం పడుతున్న పరిస్థితి. వాళ్ళ యొక్క బిల్డింగ్ వాళ్ళు ఉంటున్నటువంటి బిల్డింగ్ లో ఏ పక్క బిల్డింగ్ లో ఏ బాంబు పేలుతుందో, ఏ క్షణాన ఏ అణుబాంబత్యాల పైన పడుతుందో ఇప్పటికీ భయభ్రాంతులతో పడుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. నిజంగా ఇది చాలా ఘోరం. ప్రభుత్వాలు దీనికి సంబంధించి అమెరికా కావచ్చు వాళ్ళు కూడా ఆలోచించాలి. నిజంగా పేద ప్రజలను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ప్రజలు బిల్డింగ్లలో ఉన్నటువంటి ప్రజల్ని బయటకు వచ్చే విధంగా బయటకు వచ్చి టెంట్లు గుడారాలు వేసుకొని సేఫ్టీ గుడారాల్లో బతికేటువంటి పరిస్థితి తీసుకొచ్చినాయి. చర్చలు జరగాలి, చర్చలు జరిగి ఖచ్చితంగా దీన్ని వెనక్కి తీసుకోవాలి. ప్రతి సీట్లో బూట్లు, స్కూల్ బ్యాగులు. అమెరికా ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన మినాబ్ స్కూల్ చిన్నారులకు పాకిస్తాన్లో శాంతి చర్చల కోసం బయలుదేరిన ఇరాన్ ప్రతినిధి బృందం వినూత్న రీతిలో నివాళులు అర్పించింది. విమానంలోని సీట్లలో చిన్నారుల ఫోటోలు, వారి స్కూల్ బ్యాగులు, రక్తంతో తడిసిన బూట్లను, గులాబీలను ఉంచి ఇస్లామాబాద్ భావోద్వేగ యాత్ర చేసింది. చిన్నారులకు మృతికి నివాళిగా ఆ విమానానికి మినాబ్ 168 అని పేరు పెట్టారు. నిజంగా ఇది చాలా ఘోరం. చిన్న పిల్లలు, స్కూలుకు వెళ్ళి చదువుకునేటువంటి పిల్లలు, వాళ్ళ యొక్క చనిపోయినటువంటి సీట్లలో ఏదైతే అమెరికా ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసిందో ఆ దాడిలో ఉన్నటువంటి విమానంలో చనిపోయినటువంటి చిన్నారులు, స్కూల్కి వెళ్ళేటువంటి చిన్నారులు, వాళ్ళ యొక్క సీట్లలో ఏ సీట్లలో అయితే ఏ చిన్నారు చనిపోయిందో వాళ్ళ సీట్లలో వాళ్ళ ఫోటోలు పెట్టి, వాళ్ళ యొక్క స్కూల్ బ్యాగులు పెట్టి, వాళ్ళ చదువుకునే స్కూల్ బ్యాగులు, వాళ్ళ యొక్క షూస్ ఇక్కడ చూసుకోవచ్చు. రక్తపు మడుగుల్లో షూస్ కనిపిస్తూ ఉన్నాయి. రక్తపు మడుగుల్లో వాళ్ళ బ్యాగులు పైన మొత్తం కూడా రక్తం కనిపిస్తూ ఉంది, బ్లడ్. అక్కడ చనిపోయిన వాళ్ళ ఫోటోలు, బ్యాగులు, వాళ్ళ షూస్ పెట్టి వాళ్ళ యొక్క గులాబీని కూడా పెట్టి వాళ్ళకు నివాళులు అర్పిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. దీనికి మినాబ్ 168 అని కూడా ఆ విమానానికి పేర్లు పెట్టారు. నిజంగా చాలా ఘోరం. చిన్న పిల్లలు ఇప్పటికీ అసలు ఏమి బుద్ధి తెలియని పిల్లలు అసలు ఇప్పటికీ కూడా అసలు ఏం జరుగుతుంది, ఎక్కడ ఈ యుద్ధాలు ఏంటి, ఈ బాంబులు వేయడం ఏంటి, అసలు కనీసం ఆ బాంబులు అంటే కూడా ఏదో దీపావళి టపాకాయలాగా వాళ్ళ ఆ విధంగా అయినటువంటి ఆలోచన విధానం ఉంటుంది. స్కూల్కి వెళ్ళడం, రావడం, ఆడుకోవడం, అమ్మ నాన్నతో ప్రేమగా ఉండడం, ప్రేమగా ఆడుకోవడం, లేకపోతే అమ్మ నాన్న ఏమైనా ప్రేమతో ఇది చేసి పెట్టు అది చేసి పెట్టు అంటూ కూడా ప్రేమగా మాట్లాడేటువంటి చిన్నారులు, అసలు అభం శుభం తెలియని చిన్నారులు నిజంగా చనిపోవడం చాలా బాధాకరం. ఖచ్చితంగా దీన్ని చర్చలు చేయాల్సిందే ప్రభుత్వం. వీళ్ళ అమెరికా కావచ్చు వాళ్ళని కూడా వెనక్కి తీసుకునే విధంగా కూడా ఉండాలి అంటూ కూడా ఉంటే కూడా బాగుంటుంది.